జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు. వివేక హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత పెంచాలని దస్తగిరి 12వ తేదీన జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. వినతిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు దస్తగిరికి భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 1+1 గన్మెన్లతో భద్రత ఉండగా 2+2 గన్మెన్లను కేటాయించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఇద్దరు గన్మెన్లు దస్తగిరి ఇంటి వద్ద విధుల్లో చేరారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి అప్రూవర్ గా ఉన్న దస్తగిరికి 2+2 భద్రత పెంచారు పోలీసులు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక 12వ తేదీన ఎస్పీ కార్యాలయంలో ఏదైతే అప్రూవర్ దస్తగిరి తనకు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశాడో, ముఖ్యంగా గతంలో 2+2 ఉండేది, కానీ ఏదైతే గత 8 నెలలుగా 1+1 కు మార్చారు. ఈ నేపథ్యంలో వరుసగా ప్రస్తుతం ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన సాక్ష్యాలుగా భావిస్తున్న వారు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణం చెందుతున్న నేపథ్యంలో తన మీద కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో తనను అంతమొందిస్తే కేసు పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారని, కాబట్టి తనకు రక్షణ పెంచాలంటూ ఎస్పీని కోరాడు. ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా దీనిపైన చర్చించి గతంలో ఏ విధంగా ఉందో 2+2 అదే విధంగా అతనికి సెక్యూరిటీ పెంచడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయనకు ఈ సమాచారాన్ని అందించారు. మొత్తం మీద అయితే గతంలో 2+2 ఉంది. ఆ తర్వాత సమీక్షించిన తర్వాత 1+1 చాలని భావించిన నేపథ్యంలో మరోసారి తనకు రక్షణ విషయంలో 2+2 సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి, అదేవిధంగా ఏదైతే వెహికల్ కూడా ఇప్పించాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఈ విషయాల మీద ఉన్నతాధికారులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించిన తర్వాత అతనికి 2+2 సెక్యూరిటీ కల్పించారని తెలుస్తోంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.